హైదరాబాద్ మైలర్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పై హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎసిటిక్ యాసిడ్ తో పాటు హానికర రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కలుషిత పేస్ట్ ను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఈగలు దుమ్ము పడుతున్నాయని, దానినే కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు హసన్ అలీ రూపానీని పోలీసులు అరెస్ట్ చేశారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి కలుషితంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాల సర్టిఫికెట్ లేకుండా కేవలం లాభాపేక్షతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి 22 లక్షల రూపాయల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 4000 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6000 కిలోల వెల్లుల్లి, 210 కిలోల అల్లాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు హైదరాబాద్లో ఉన్న ఆస్తిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ 38 పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న భవనాన్ని సీజ్ చేశారు. ఇది G+4 అంతస్తుల భవనం. జయలలిత పేరుతో రిజిస్టర్ చేయబడిన ఈ ఆస్తి 2017 నుంచి పన్ను బకాయిలు చెల్లించలేదు. మొత్తం బకాయిలు 82,91,822గా ఉంది. ఇది పోయింది. గతంలో ఈ భవనాన్ని ప్రైవేటు కార్యాలయంగా ఉపయోగించేవారు. అందువల్ల కమర్షియల్ కేటగిరీలో పన్ను విధించారు. 2017 తర్వాత నివాస ఉపయోగం కోసం మార్చారు. జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఈ బిల్డింగ్ ను రెసిడెన్షియల్ గా మార్చాలని జీహెచ్ఎంసీను అభ్యర్థించారు. అయితే ఆస్తి పన్ను బకాయిలు పరిష్కరించలేదు. ఫిబ్రవరి 2026లో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ నోటీసులు జారీ చేశారు. జయలలిత కుటుంబ సభ్యులు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో సీజ్ చర్యకు దిగారు. జీహెచ్ఎంసీ అదనపు మున్సిపల్ కమిషనర్ బాలరాజు నేతృత్వంలో ఈ చర్య జరిగింది. మార్చి 31తో వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ముగుస్తుంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. వడ్డీపై 90% రాయితీతో బకాయిలు చెల్లించవచ్చు. ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మారతాయి. పన్ను చెల్లించడానికి జీహెచ్ఎంసీ వెబ్సైట్, మైక్యూర్ యాప్, మీ సేవా కేంద్రాలు లేదా సిబ్బంది దగ్గర డిజిటల్ గా చెల్లించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఇక జయలలిత పన్ను బకాయిల వ్యవహారం ఇది మొదటిసారి కాదు. జయలలితకు సంబంధించిన భారీగా పెండింగ్ లో ఉన్న ఆదాయ పన్ను, ఆస్తి పన్ను బకాయిలను రికవరీ చేయాల్సిన అవసరం ఉందని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద ఆమె చెల్లించాల్సిన పన్నులు 13,69,00,000 ఉన్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. మద్రాసు హైకోర్టు 2020 మే 27న ఆమె మేనకోడలు దీపా, మేనలుడు దీపక్లను చట్టపరమైన వారసులుగా ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత జయలలితపై ఉన్న పన్ను బకాయిలు వారి నుంచి రికవరీ చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ధారించింది. అయితే ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని చట్టపరమైన వారసులు చెల్లించలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో పన్నులు ఎగ్గొట్టే వారి భర్తం పట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ వంటి నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కమర్షియల్ ప్రాపర్టీల యజమానులే ఈ ఎగవేతలదారులు జాబితాలో టాప్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్లోని సెక్షన్ 269 కింద బకాయిదారులపై డిస్ట్రెస్ వారెంట్లు జారీ చేసి వారి ఆస్తులను, షాపులను సీజ్ చేయడంతో పాటు వాహనాలను కూడా జప్తు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. పేరు పెద్దదైన పన్ను చెల్లింపులో వెనుకంజ వేస్తే జీహెచ్ఎంసీ అధికారులు ఎవరిని వదలడం లేదు. ఈ ఘటన స్పష్టం చేసింది. జయలలిత హైదరాబాద్ ఇంటి సీజు, పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ తీవ్రత చాటే కీలక సంఘటనగా నిలిచిపోయింది. ఈ ఘటన జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూల డ్రైవ్లో భాగం. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 100కి పైగా ప్రధాన వాణిజ్య ఆస్తులను సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జయలలిత హైదరాబాద్లోని ఈ ఆస్తి ఆమె సినీ రాజకీయ జీవితంలో ముడిపడి ఉంది. ఆమె మరణం తర్వాత కుటుంబ వారసుల పేరుపై ఉంది. బకాయిలు చెల్లించకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.